హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ కూచన కూచని. మాచవరంలో ఉండిన కూచన సిద్ధాంతికి జ్యోతిష్యంలో అఖండ పండితుడు అనే ప్రఖ్యాతి ఉండేది. ఉన్నట్టుండి కూచనకు తన పేరు బాగా లేదని తోచింది. జ్యోతిషంలో ఉద్దండ పండితుడికి కూచన అనే వికార పేరేమిటి, తల్లిదండ్రులు తనకు మంచి పేరు పెట్టలేదు అని విసుక్కుని తనకు కూచన అని పేరు పెట్టి అన్యాయం చేశారని అతను తిట్టుకున్నాడు. కూచన ఒక రాత్రంతా నిద్రపోకుండా బాగా ఆలోచించి శంకరుడు గొప్ప దేవుడు కాబట్టి కూచన అన్న పేరు విసర్జించి తన పేరు శంకరుడు అని మార్చుకోవటానికి నిశ్చయించాడు. మర్నాడు తనను చూడవచ్చిన వారు కూచన సిద్ధాంతి గారు అని సంబోధించగానే, ఇవాళ నుంచి నా పేరు శంకరుడు, నన్ను శంకర సిద్ధాంతి అని పిలవండి అని చెప్పాడు. కానీ మాచవరంలో అందరూ అతన్ని కూచన గారు, కూచన సిద్ధాంతి గారు అని పిలిచారే గాని శంకర సిద్ధాంతి అని ఎవ్వరూ పిలవలేదు. పైగా పుట్టి పెరిగినప్పటి నుంచి తమరిని కూచనగానే ఎరుగుదాం కదండి, కాబట్టి మరో పేరుతో పిలవలేం బాబు. కాకపోయినా అమ్మా నాన్న పెట్టిన పేరు మానుకోవడం ఏమిటి బాబు అన్నారు. సిద్ధాంతికి మాసవరం మీద పట్టరాని కోపం వచ్చింది. ఆయన ఆ ఊరు విడిచిపెట్టి మరొక ఊళ్ళో శంకర సిద్ధాంతిగా స్థిరపడి పేరు మోశాడు. ఒకనాడు ఆయన భార్య కట్టెల మోపుతో వెళ్తున్న ఒక కట్టెల వాడిని పిలిచి మోపు బేరమాడుతూ, కట్టెలు బాగా కాలుతాయా, నిమ్ముకున్నవా అని అడిగింది. దానికి కట్టెలవాడు, శంకరుడు కట్టెలు మండకపోవడం ఏమిటమ్మా, మూడో నేత్రం తెరిచినట్టు భగభగా మండకపోతే నా పేరు శంకరుడే కాదు అన్నాడు. అది తెల్లబోయిన సిద్ధాంతి ఎంత పొరపాటు జరిగింది అనుకున్నాడు. శంకరుడు అన్న పేరు ఒక కట్టెలు కొట్టేవాడికి ఉన్నది, అలాంటి పేరు తాను ఎంచుకోవడం ఎంత అవివేకం. సిద్ధాంతి ఇలా ఆలోచించి విష్ణుమూర్తిని తలుచుకుని తన పేరును లక్ష్మీపతి అని మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆ మర్నాటి నుంచి ఆయన తన కోసం వచ్చిన వాళ్ళతో తనను ఇక నుంచి శంకరుడు అని కాక లక్ష్మీపతి అని పిలవమని చెప్పాడు. అయితే ఆ ఊరి వాళ్ళలో ఎక్కువ మంది శైవులు. వాళ్ళు ఆయనను శంకర సిద్ధాంతి అని పిలుస్తామని, లక్ష్మీపతి అని పిలవమని నిక్కచ్చిగా చెప్పేశారు. దాంతో సిద్ధాంతికి ఒళ్ళు మండి ఆ ఊరు విడిచి మరో ఊరికి మకం మార్చి లక్ష్మీపతిగా ఓ వెలుగు వెలిగాడు. ఒకనాడు సిద్ధాంతి వీధి సావడిలో కూర్చుని ఏవో జ్యోతిష సంబంధమైన కాగితాలు చూసుకుంటూ ఉండగా ఒక బిచ్చగాడు సొంత కవిత్వంతో లక్ష్మీపతి చెప్పింది వినరా గురుడా అని తన పేరున తత్వాలు పాడుతూ వచ్చాడు. లక్ష్మీపతి సిద్ధాంతి తుళ్ళిపడి వాడి పేరు అడిగాడు. వాడు తన పేరు లక్ష్మీపతి అని పాడుతూనే చెప్పాడు. లక్ష్మీపతి వాడిని పంపేసి పెద్ద ఆందోళనలో పడ్డాడు. ఒక బిచ్చగాడి పేరు తన పేరు ఒకటే కావడం ఎంత ఘోరమైన అవమానం. ఆయన ఇలా ఆలోచించి తన పేరును చిరంజీవిగా మార్చుకుందామని అనుకున్నాడు. ఆయన ఆ మర్నాడు తనను చూడవచ్చిన వారందరితోనూ తన పేరు చిరంజీవిగా మారిందని, అందరూ తనను చిరంజీవి సిద్ధాంతి అని పిలవాలని చెప్పాడు. ఆ ఊరి వాళ్ళు ఎక్కువ మంది వైష్ణవులు. వాళ్ళు ఆయనను లక్ష్మీపతి అని పిలుస్తామని, మరో మాట తమ నోట రాదని చెప్పేశారు. ఆ ఊరి వాళ్ళ మీద మండుకొచ్చి సిద్ధాంతి మరో ఊరు వెళ్ళి చిరంజీవి సిద్ధాంతిగా పేరుకెక్కాడు. ఒకనాటి ఉదయం వీధివాకిలి ఊడ్చి ముగ్గు పెట్టే దాసీది వేళకు రాలేదు. ముగ్గులేని వాకిలి దాటకూడదు అనే నియమం గల సిద్ధాంతి విసుక్కుంటూ ఉండగా పని మనిషి వచ్చి ఆలస్యాన్ని సంజాయిషి చెబుతూ, మా ఎదుటి గడపలో 3 ఏళ్ల చిరంజీవి బాబు చనిపోయాడు బాబు. లేక లేక వాళ్లకు ఒక్కడే పిల్లాడు. ఆ తల్లిదండ్రుల దుఃఖం చూస్తూ ఉంటే నాకు కాళ్ళు కదలే కావు బాబు అంటూ చెప్పుకొచ్చింది. సిద్ధాంతికి దిమ్మ తిరిగినట్టు అయింది. చిరంజీవి అని ముచ్చటపడి పేరు పెట్టుకుంటే 3 ఏళ్ళకే మృత్యువు దాపరించింది. బుధనష్ట పేరు నేరక పెట్టుకున్నాను అనుకుని ఆయన తిరిగి తన సొంత ఊరికి బయలుదేరాడు. అప్పటికే మాసవరంలోని వాళ్ళు కూతురను శంకర సిద్ధాంతి అని పిలవకపోతేమి, నిష్కారణంగా గొప్ప సిద్ధాంతిని వదులుకున్నామే అని పశ్చాత్తాపడుతున్నారు. సిద్ధాంతి మాసవరం చేరేసరికి అక్కడ వాళ్ళు, ఓహో శంకర సిద్ధాంతి గారా, బాగున్నారా, ఎప్పుడు తమ రాక, ఎన్నాళ్లకిన్నాళ్లకు అంటూ సంతోషంతో పలకరించారు. అప్పుడు సిద్ధాంతి తడుముకోకుండా తన పేరు శంకరుడు కాదని, మరేది కాదని, అమ్మ నాన్న ముచ్చటగా పిలుచుకున్న కూర్చనేనని, అదే పేరుతో తనను పిలవమని సవినయంగా చెప్పాడు. కథ సమాప్తం. రెండవ కథ కాకి చేసిన నేరం. ఈ కథను రాసిన వారు శ్రీ జి ముత్యాలరావు గారు. బ్రహ్మదేవుడు భూమి ఆకాశాలను, భూమిపైన జీవరాశులను, నవధాన్యాలను సృష్టించిన అనంతరం మానవులు సుఖంగా బతకసాగారు. అయితే వారికి సృష్టిలో కొన్ని లోపాలు కనిపించాయి. ఋతువుల మార్పు వల్ల వారికి ఇబ్బందులు కలిగాయి. వారికి ఆహారంగా పనికివచ్చే మొక్కలన్నీ ఏకసాలువి కావటం చేత
వాటిని ప్రతి ఏటా నాటుకోవలసి వచ్చింది. మానవులలో వ్యత్యాసాలు ఏర్పడి కొందరు ధనికులై పేదవారిని, దరిద్రులను అణగదొక్కుతున్నారు. అందుచేత మానవులు బ్రహ్మ వద్దకు రాయబారం పంపదలిచి అందుకుగాను ఒక కాకిని ఎన్నుకున్నారు. వారు కాకితో, "ఓ కాకి, నీవు సృష్టికర్త వద్దకు వెళ్ళి ఈ విధంగా వరాలు తీసుకురా. ఇన్ని ఋతువులు ఉండరాదు. ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉండాలి. ఎండలు, వరదలు, వానలు ఇవేమీ ఉండరాదు. ఒకసారి నాటిన మొక్కలు ఎల్లప్పుడూ కాయాలి. మానవులలో ధనిక, పేద వ్యత్యాసాలు ఉండరాదు. అందరూ సమంగా ఉండాలి. ఈ విధంగా బ్రహ్మ వల్ల వరం తీసుకురా" అన్నారు. ఆ ప్రకారమే కాకి ఎగిరి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదర్శనం చేసుకుని మానవుల కోరికలు ఎరిగించింది. బ్రహ్మ అంతా విని, "ఈ కోరికల సబబుగానే ఉన్నాయి. మానవులు కోరిన వరాలు నీకు ఇచ్చేస్తున్నాను. నీవు వాటిని తీసుకుపోయి ఆ మానవులకే అందించు. మధ్యదారిలో ఎవరికైనా ఇచ్చేసి వాటిని వ్యర్థం చేయకు. అలా చేస్తే అవి మానవులకు దక్కవు" అన్నాడు. సంతోషంతోనూ గర్వంతోనూ పొంగిపోతూ కాకి బ్రహ్మ వద్ద సెలవు పుచ్చుకుని భూలోకానికి బయలుదేరింది. "నేను ఎంత గొప్ప పుట్టకపోతే ఇంతటి మహత్తరమైన పని నా పైన పడుతుంది. సృష్టిలో కలిగిన లోపాలను సరిదిద్దే అద్భుతమైన వరాలు నా వద్ద ఉన్నాయి" అనుకుంటూ అది ఆయాసం తీర్చుకోవడం కోసం ఒక రాతిపైన వాలింది. "ఏం కాకి బావా, నీ ముఖం చూస్తే ఆనందంతో పొంగిపోతున్నట్టున్నావే, ఏమిటి విశేషం?" అని రాయి కాకిని అడిగింది. కానీ కాకి జవాబు చెప్పలేదు. కాకి జవాబు చెప్పకపోవటం చూసి, "ఏం కాకి బావా, నేను పేదదాన్ననే కదా నాతో మాట్లాడక బిగదీసుకున్నావు? నాకు ఇల్లా, వాకిలా, తిండా, బట్ట, వానకు తడిసి ఎండకు ఎండే నాతో నీవెందుకు మాట్లాడతావులే" అని చెప్పింది రాయి. ఈ మాటలకు కాకి నొచ్చుకుని, "చూడు రాయి, నేను బ్రహ్మ వద్ద నుంచి తెస్తున్న వరాలలో ఒకటి నీ కష్టాలన్నిటినీ కడతీర్చుతుంది. భూమిపైన ఇక ముందు ఇన్ని ఋతువులు ఉండవు. ఎప్పుడూ ఒకే ఋతువు ఉంటుంది. అది వసంత ఋతువు. ఇక నేను ఎండ, వాన, చలి బాధించబోవు" అన్నది. బ్రహ్మ ఇచ్చిన వరం కాస్త రాతికి దక్కింది. అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకు రాళ్ళు ఋతువుల మార్పుకు చెలించవు. అవి వణకవు. వాటికి ఉక్కపోయదు, జలుబు చేయదు. ఆ తర్వాత కాకి రెక్కలాడించి ఎగురుకుంటూ వెళ్ళి ఒక మొక్క పైన వాలింది. "ఏం కాకి బావా, ఏదో గొప్ప పని మీద వెళ్తున్నట్టున్నావే, ఏమిటి విశేషం?" అన్నది మొక్క. కానీ కాకి జవాబు చెప్పలేదు. "స్నేహితుడివి కదా అని పలకరిస్తే ఎందుకు నాయనా అంత గర్వం? ఏడాది తిరిగేసరికల్లా చచ్చిపోతాననే. స్నేహం ప్రధానం కానీ ఆయువు ప్రధానం కాదు. ఏమనుకున్నావో" అన్నది మొక్క. ఈ మాటకు కాకి నొచ్చుకుని, "నేను బ్రహ్మ వద్ద నుంచి నీకు పనికి వచ్చే వరం ఒకటి తెస్తున్నాను" అన్నది. "ఇక ముందు నీకు ఏకకాల జీవితం ఉండదు. చాలా కాలం బతికిన నాళ్ళు పూస్తావు, కాస్తావు" అన్నది. ఆ వరం కాస్త మొక్కకు దక్కింది. అది కాలక్రమాన చెట్టయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చెట్లు ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు జీవించి పూలు, కాయలు ఇస్తున్నాయి. కాకికి ఇప్పుడేం చేయాలో తోచలేదు. బ్రహ్మదేవుడిచ్చిన వరాలలో ముఖ్యమైనవి 2 పోయాయి. ఈ సంగతి చెప్పినట్టయితే మానవులు తనని బతకనివ్వరు. అందుచేత మిగిలిన వరం తనకే ఉంచుకుని కాకి మానవులతో, "బ్రహ్మదేవుడు వరాలేమీ ఇవ్వలేదు. తాను చేసిన సృష్టి బాగానే ఉందన్నాడు" అని అబద్ధం చెప్పింది. ఈ సంగతి తెలియగానే కాకిని బ్రహ్మదేవుడు క్షుద్రజీవి కమ్మని శపించాడు. అందుచేత కాకులలో ఈనాటికి వ్యత్యాసం లేకపోయినప్పటికీ అవి క్షుద్రజీవులుగా బతుకుతున్నాయి. వాటిని చూసి మనుషులు అసహ్యపడతారు. కానీ వాటిని ఎవ్వరూ పెంచరు. వాటిలో ఒక్క మంచి లక్షణమైనా ఉన్నట్టు ఎవరూ చెప్పుకోరు. కథ సమాప్తం. మూడవ కథ నవరసాలు. ఇది బేతాళ కథ. ఇందులో మామూలుగా కలిగే అనుభూతికి, రసానుభూతికి ఉండే తేడాని మనం స్పష్టంగా గమనించగలుగుతాము. ఇక కథలకు వెళ్దామా? పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సమస్త ఐశ్వర్యాలతోనూ తొలతూగుతూ రాజభోగాలలో మునిగిపోతూ ఉండే నీవు మహర్షులు అవలంబించే కఠోర తపస్సు లాంటి కార్యాన్ని మీద వేసుకున్నావు. ఇది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. కళలో కూడా నవరసాలు ఒప్పించగలిగిన వాడే నిజమైన రసికుడు. దీనికి దృష్టాంతరంగా రంభుడు, కుంభుడు అనే హాస్యగాళ్ల కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
వైశాలి నగరాన్ని పరిపాలించిన చంద్రసేన మహారాజు కొలువులో రంభుడు, కుంభుడు అని ఇద్దరు హాస్యగాళ్ళు ఉండేవారు. వారి మాటల చమత్కారం వారి అనాతీతం. మామూలు జనం కూడా వారి ముఖాలు కనిపిస్తే చాలు విరగబడి నవ్వేవారు. ఇక రాజ్యసభలో వారు విజృంభించిన నాడు సభికులకు కడుపు నొప్పి వచ్చేసేది. రాజకార్యం కొంచెమైనా జరిగేది కాదు. చంద్రసేన మహారాజు కొలువులోకి కర్ణిక అనే నర్తకి కొత్తగా వచ్చింది. ఆమె అందం అద్వితీయం. ఇంద్రుడి కొలువులో ఉండే అప్సరసలు కూడా ఆమెకు పోలరు అంటే అది అతిశయోక్తి కాదు. ఆమె పరిచయం అయిన నాటి నుంచి విదూషకులు ఇద్దరికీ ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. ఒకరి మనసులో ఉన్న ఊహ మరొకరికి తెలిసిపోయింది కూడాను. మన ఇద్దరము కర్ణికకు మన కోరిక చెబుదాం. ఆమె మనసులో ఎవరు నచ్చితే ఆమె వారిని పెళ్లాడుతుంది అని వారు నిశ్చయించుకున్నారు. హాస్యగాళ్లతో అందరూ చనువుగానే ఉంటారు. అలాగే కర్ణిక కూడా రంభ కుంభులతో చాలా చనువుగా ఉండేది. ఆమెకు ఏపాటి విచారం ఉన్నట్టు తోచినా వారిద్దరూ క్షణంలో ఆమెను నవ్వించేవారు. అటువంటి విదూషకులు తనను పెళ్లాడతామని అడిగేసరికి కర్ణిక ఎటూ నిర్ణయించలేకపోయింది. హాస్యంలో ఇద్దరూ సమవుచీలే. అందచందాలు చూసి ఎవరినో ఒకరిని ఎన్నుకుందామంటే రంభుడు మరీ సన్నం, కుంభుడు మరీ లావు. అందుచేత ఆమె వారికి ఒక పరీక్ష పెట్టింది. హాస్యంలో మీరిద్దరూ అందేవేసిన చేతులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేదు. కానీ ఇతర రసాలు ఒప్పించడంలో మీ శక్తి ఎలాంటిదో ఎవరికీ తెలియదు. కరుణరసంలో కానీ భీభత్సరసంలో కానీ మీ సామర్థ్యాలు ప్రత్యక్షంగా చూపినట్టయితే అందులో ఎక్కువ తక్కువ నిర్ణయించి ఎక్కువ ప్రజ్ఞ గలవాణ్ణి నేను పెళ్ళాడగలను. మీరిద్దరూ ఇందుకు సమ్మతిస్తారా అని కర్ణిక అడిగింది. హాస్యగాళ్ళిద్దరూ సరే అన్నారు. కానీ కర్ణిక అన్న మాటలకు ఇద్దరు నిరుత్సాహం చెందారు. ఎందుచేతనంటే తమ ముఖాలు చూస్తేనే ప్రజలు విరగబడి నవ్వుతారు. అటువంటప్పుడు రౌద్ర, శృంగార, భీభత్స, భయానక, కరుణ రసాలు ప్రజలలో రేకెత్తేలాగా ఎలాగ మాట్లాడటం? ఇది రంభకుంభులు ఇద్దరికీ ఒక తీవ్రమైన సమస్య అయిపోయింది. రంభుడు తనకు కర్ణికుడు పెళ్లాడే యోగం లేదని నిర్ణయించుకున్నాడు. కుంభుడు మాత్రం కర్ణిక పెట్టిన పరీక్షలో నెగ్గటం ఎలాగా అని అహోరాత్రాలు ఆలోచించసాగాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాటి ఉదయం కుంభుడు కోనేటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా ఒక లావుపాటి పెద్ద మనిషి మీసాలవాడు ఎదురుపడి అతి వినయంగా వంగి నమస్కారం చేసి దండం స్వామి అన్నాడు. కుంభుడు ఆగి వాడికేసి పరీక్షగా చూస్తూ ఎవరా నువ్వు, నాతో ఏమైనా పనా అని అడిగాడు. నేను కటికవాణ్ణి బాబయ్య, రాజుగారి దగ్గర 10 ఏళ్లుగా కొలువుంటున్నాను. మరణశిక్షలు వేసిన వారిని తలలు కొట్టేయటం నా పని అన్నాడు కటికవాడు. ఈ మాట వింటూనే కుంభుడికి ఒళ్ళు కంపరం ఎత్తింది. అయితే నాతో ఏం పని అన్నాడతను. నేను కొలువు మానుకుంటున్నాను బాబయ్య, బౌద్ధ మతం పుచ్చుకుంటాను. చేసిన పాపం చాలు, తిండి గడవక ఎన్నో పాపాలు చేస్తాను బాబయ్య. ఎన్నో కష్టాలు పడి ఈ కటిక పనిలో ప్రవేశించాను. నేను చేసిన పాపాలన్నీ ప్రజలకు చెప్పుకుంటే నాకు మతం ఇప్పిస్తారు బాబయ్య. ఈవేళ రాత్రి రచ్చబండ దగ్గర నేను నా ఊసంతా వెళ్ళబోసుకోవాలి అన్నాడు కటికవాడు. అలాగే చెయ్యి, వచ్చి నీ ఉపన్యాసం వినమంటావా అన్నాడు కుంభుడు. కటికవాడు మరింత వంగి నమస్కారం చేసి బాబయ్య, ఎంత మాట సెలవిచ్చారు. నాలాంటివాడు మాట్లాడటం ఏమిటి, తమలాంటివాడు వినడం ఏమిటి? చదువు సంధ్య లేనివాణ్ణి, నాకు ఏం చెప్పాలో కూడా తెలియదే. మీలాంటి చదువుకున్న వాళ్ళు సహాయం చేయాలి బాబయ్య. తమరు నా మీద దయ ఉంచి నాకు ఎట్లా మాట్లాడాలో 4 ముక్కలు నేర్పాలి. అసలు నలుగురెదుట నిలబడి మాట్లాడమంటేనే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అన్నాడు. కుంభుడి బుర్రలో టక్కున ఒక ఆలోచన తట్టింది. ఆ రాత్రి తానే కటికవాడల్లే బుగ్గ మీసాలు అవి తగిలించుకుని రచ్చబండ దగ్గర మాట్లాడటానికి అతను నిర్ణయించుకున్నాడు. ఒరే, నీ పేరేమిటి? ఊళ్ళో నిన్ను బాగా ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారా అని అడిగాడు కుంభుడు. నా పేరు కంటకడు బాబయ్య. తలలు నరికేవాడిని ఎరిగిన వాళ్ళు ఎవరూ ఉండరు బాబయ్య. నాది అంధకార బతుకు అన్నాడు కటికవాడు. అయితే నీ జీవిత కథ యావత్తూ చెప్పుకురా అన్నాడు కుంభుడు. కటికవాడు ఓపిక తన కథ యావత్తూ విదూషకుడికి చెప్పాడు. అంతా విని కుంభుడు, సరే, ఈ రాత్రికి నువ్వు ఇంట్లో ఉండిపో. నీ బదులు నేను మాట్లాడతాను. నిజం ఎవరికీ తెలియకుండా చూసే భారం నాది అని కటికవాడితో చెప్పి నేరుగా కర్ణిక బసకు వెళ్ళాడు. ఆ సమయానికి రంభుడు కర్ణికతో మాట్లాడుతూ అక్కడే ఉన్నాడు. ఈవేళ రాత్రికి రచ్చబండకు మీరిద్దరూ రండి. అక్కడ ప్రజలకు నవరసాలు రుచి చూపిస్తాను అని కుంభుడు వారిద్దరికీ చెప్పి కటికవాడి వృత్తాంతం వివరించాడు.
ఆ సాయంకాలం చాటింపు వేశారు. కంటకుడు అనే తలారివాడు బౌద్ధ మతం పుచ్చుకోబోతున్నాడు గనక ఆ రాత్రి రచ్చబండ వద్ద సమస్తమైన జనుల ఎదుట తాను గడిపిన పాపబ్బతి గురించి చెప్పుకుంటాడు అని ప్రజలకు హెచ్చరిక జరిగింది. జాము రాత్రి గడవగానే రచ్చబండ దగ్గర దాదాపు 2000 మంది పోగయ్యారు. వారిలో కర్ణికారంభుడు కూడా ఉన్నారు. కుంభుడు తన శరీరం అంతా తేలిగ్గా నల్ల రంగు పూసుకుని, బుగ్గమీసాలు పెట్టుకుని, తలకు ఒక రంగు గుడ్డ చుట్టుకుని, మెడలోనూ దండలకు తాయెత్తులు కట్టుకుని, కటికవాడి యాసలో మాట్లాడసాగాడు. అతను మొదటగా కంటకుడి చిన్నతనపు దారిద్ర్యం గురించి కాసేపు హాస్య ధోరణిలో మాట్లాడాడు. ఆ తర్వాత తన భార్యా బిడ్డలు ఆకలికి మాడిన ఘట్టాలు విని జనానికి జాలి కలిగేటట్టు చేశాడు. తర్వాత తాను తలకొట్టిన నిందితుల గురించి వర్ణనలు ప్రారంభించి ప్రజలలో రౌద్ర భీభత్స భయానక రసాలు కలిగించాడు. అంతా అయ్యాక తాను ఈ పాపిష్టి జీవితం మాని బుద్ధ భగవాను చరణాలను ఆశ్రయించబోతున్నట్టు చెప్పి శాంతరసం కూడా ఒప్పించాడు. కుంభుడు తిరిగి వచ్చినాక కర్ణిక రంభుడు అతని నటనను మెచ్చుకున్నారు. మాట్లాడడం పూర్తి చేసి, నువ్వు అవతలికి వెళ్ళగానే మా పక్కన కూర్చున్న ముసలాయన ఒక ఆయన, ఈ కంటకుడు ఉండేది ఎక్కడో, నేను వాడితో మాట్లాడాలి అన్నాడు. ఆయన ఇల్లు దుర్గాలయం వెనకనే ఉందట. పేరు శక్తిసింహుడట. వెళతావా ఏమిటి? ఈ శక్తిసింహుడు చాలా ధనికుడిలాగా ఉన్నాడు. నీకేమైనా సన్మానం చేస్తాడేమో అన్నాడు రంభుడు. ఈ వేషం ఇంకొకసారి వెయ్యాలా? అలాగే వేస్తాను, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కుంభుడు. మర్నాడు ఉదయం అతను ఆ కంటకుడు వేషంతోనే దుర్గాలయం వెనక ఉండే ఇంట్లో బస చేస్తున్న శక్తిసింహుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. శక్తిసింహుడు సులువుగానే దొరికాడు. కానీ ఆయన ధనికుడు కాదని తేలిపోయింది. మనిషి చాలా ముసలివాడు, ముఖం ముడతలు పడి ఉన్నది, చావటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు. లోపలికి రానా కటికవాడా, భయపడకు. నిన్న రాత్రి నీ కథ విని చాలా జాలిపడ్డాను. నీకు బహుమానంగా ఇవ్వటానికి ఏమీ లేదు. ఇదిగో ద్రాక్షరసం, కాస్త తాగు అంటూ శక్తిసింహుడు చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. కుంభుడు సంకోచించకుండా ముసలివాడిచ్చిన ద్రాక్షరసం గడగడా తాగేశాడు. నువ్వు తలకొట్టిన వాళ్ళకి ఇలా ధీరుడు రణసింహుడు ఒక్కడే ఉన్నాడు అన్నావు కదూ, వాడు నా కొడుకు, ఒక్కడే కొడుకు. వాడు నిరపరాధి అయి ఉండి కూడా నీ గండ్రగొడ్డలికి బలి అయ్యాడు. ఇన్నాళ్ళు వాడి చావుకు ప్రతిక్రియ చేయలేకపోయాను. పగ తీర్చుకోకుండానే పోతానా అని భయపడుతూ ఉండగా వాడి తల తీసిన నువ్వు నాకు దొరికావు. ద్రాక్షరసం ఇంకా మిగిలి ఉందా, లేక అంతా తాగేశావా అన్నాడు ముసలివాడు ఉద్రేకంతో. కుంభుడికి అంతా అర్థమైంది. తాను తాగింది విషం కలిపిన ద్రాక్షరసం. ఒక్క చుక్క కూడా మిగలకుండా అంతా తన పొట్టలోకి పోయింది. కుంభుడికి ముచ్చెమటలు పూశాయి. అతను వాంతి చేసుకోవడానికి ప్రయత్నించాడు. వెర్రివాడ, ఎక్కడికి తప్పించుకుపోతావు? ఇంకొక గంటలో నీ బతుకు తేలిపోతుంది అన్నాడు వృద్ధుడు. నా తప్పేమీ లేదు. మీ అబ్బాయికి మరణదండన విధించింది రాజు. నేను రాజాజ్ఞ పాలించాను. నాకెందుకు విషం ఇచ్చారు అని కుంభుడు అనవసాగాడు. ఇంతేనా నీ నటన అంటూ శక్తిసింహుడు తన ముఖానికి తలకు తగిలించిన తొడుగులు తీసేశాడు. రంభుడే శక్తిసింహుడు అని గ్రహించి కుంభుడు వెలవెలపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రంభకుంభులలో ఎవరు ఎక్కువ, కర్ణిక ఎవరిని పెళ్లాడాలి, ఈ సమస్యకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీదల పగిలిపోతుంది అన్నాడు. కుంభుడు జనసామాన్యం ఎదుట నవరసాలు ఒప్పించినవాడు. అతనిది నిజమైన నటన. రంభుడిది కేవలం వంచన మాత్రమే. అతను కుంభుడిలో భయం రెచ్చగొట్టాడే కానీ భయానక రసం ఉత్పాదన చేయలేదు. అందుచేత కుంభుడే కర్ణికను పెళ్లాడటానికి అర్హుడు అని విక్రముడు చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.